రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో పెన్షన్ల పంపిణీలో రికార్డులు సృష్టించింది. దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలిపిందన్నారు. వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు 5 ఏళ్ల పాలనలో 3 లక్షల మంది అర్హులైన వారికి పెన్షన్లు ఎగ్గొట్టడం జగన్ చరిత్ర అయితే 63.25 లక్షల మంది పెన్షన్లు ఇస్తూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నదే చంద్రబాబు సంకల్పమన్నారు. వినుకొండ నియోజకవర్గంలో బొల్లపల్లి మండలం వడ్డెంగుంటలో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము మొత్తాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గర్భిణీ స్త్రీలకు స్పెషల్ గా స్క్రీనింగ్ టెస్టులు చేసి పుట్టబోయే బిడ్డకి హెచ్ఐవి రాకుండా ఇంజక్షన్లు ఇస్తున్నారు. పుట్టబోయే బిడ్డకి హెచ్ఐవి రాకుండా చేయటం అనేది ఒక గొప్ప ప్రక్రియ. గర్భిణీ స్త్రీలకి స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఆ మందులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. అట్లాగే పౌష్టిక ఆహారం తీసుకుంటే ఈ రోజు హెచ్ఐవి నుండి భయపడాల్సిన అవసరం లేదు. మంచి మందులు వచ్చినాయి. దీర్ఘకాలం బతికేదానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ మందుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. భవిష్యత్తులో భావితరాలు ఈ హెచ్ఐవి బారిన పడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు యువతకి పిలిపిస్తున్నాం. ఆరోగ్యం మహాభాగ్యం. ఎయిడ్స్ బారిన పడవద్దని ఈ రోజు యువతకు పిలిపిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఆరోగ్యమే ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం ద్వారా అందించే ఏఆర్టీ మందుల్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి